మొన్న మా అమ్మ కాల్ చేసి ఏమంటుందంటే, "నువ్వు ఒక అవ్వ గురించి 2, 3 వీడియోలు పెట్టావు కదా! ఆ అవ్వ ప్రతి వీడియోలో ఒకే చీర కట్టుకొనుంది. నువ్వు అవ్వకి మోతీచూర్ లడ్డిచ్చి పంపించేసేవే. నీ దగ్గరుండే చీరలు 2, 3 ఇవ్వచ్చు కదా" అని. నా దగ్గర చీరలు తక్కువుంటాయి. డ్రెస్సులు ఎక్కువుంటాయి. మా అమ్మ అలా అన్నప్పటి నుంచి ఒక 2 చీరలు తీసి ప్యాక్ చేశాను. అయినా నేను ఒక నెల క్రితం అవ్వకు కొత్త చీర ఇచ్చాను. దాన్ని దాచిపెట్టుకొని మరీ ఈ పాత చీరే కట్టుకుంటా ఉంది పాపం. ఇప్పుడు ఈ చీరలు కూడా కట్టుకోదు నాకు తెలుసు. ఇవి దాచిపెట్టి ఆ చీరలోనే ఉంటుంది. ఈ విస్తరాకులు, గ్లాసులు ఇవన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నానంటే, నేను అప్పుడప్పుడు టిఫిన్లు ఎక్కువ చేసేసి, పార్సిల్లు చేసేసి ఇలాంటి అవ్వలకి ఇచ్చేస్తా ఉంటాను. మా ఆయనకు కూడా తెలీదు. సీక్రెట్‌గా ఇచ్చేస్తాను. మా ఆయన అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఎవరికే పార్సిల్ అని. ఒక్కొక్కసారి చెప్తాను, ఒక్కొక్కసారి చెప్పను. ఈ వీడియోలు చూసి ఏమంటారో ఏమో, తిడతారో, పొగుడుతారో నాకే తెలీదు. ప్రతిదీ వీడియోలు చెప్పలేను కదా! నా దగ్గరున్న చీరలన్నీ ఇలాంటి అవ్వలకే అందరికి ఇచ్చేసాను. అందుకే నా దగ్గర ఇప్పుడు చీరలే లేవు. అవ్వ వాళ్ళ మనవడికి బ్యాగ్ చినిగిపోయిందని కొత్త బ్యాగ్ 300 పెట్టి కొనిచ్చేసాను. ఈ వీడియో చూసాక మళ్ళీ మా ఆయనకి సలహాలు ఇస్తారేమో, నీ భార్య నీ సంపాదన అంతా కాజేస్తుందిరా అని. ప్లీజ్ దయచేసి అలాంటి సలహాలు ఇవ్వద్దు. నేను చిన్నప్పుడు కూడా అంతే. గుడికెళ్ళానంటే గుడి లోపల రూపాయి కూడా వేసేదాన్ని కాదు. బయటకు వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చుకుంటా వచ్చేసేదాన్ని. నెల్లూరులో షాపింగ్ కి వెళ్తే కాపు వీధి అని ఉంటుంది. ఆ కాపు వీధిలో చాలా మంది ఉంటారు బెగ్గర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 ఇచ్చుకుంటా వచ్చేసేదాన్ని. ఎవరైనా బర్త్డేలకో, ఫంక్షన్లకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేటివ్స్ ని పిలిచి భోజనాలు పెడతారు. కానీ నేను అలా కాదు, వెరైటీ. పొద్దున్నే లేసి బిర్యానీ చేసి, పార్సిల్లు చేసి ఇలాంటి అవ్వళ్ళు వెతికి మరీ ఇచ్చేస్తాను వాళ్ళకి. బహుశా ఇలాంటి అలవాట్లన్నీ మా తాత దగ్గర నుంచి వచ్చాయి అనుకుంటాను నాకు. ఆయన కూడా అంతే. నా చిన్నప్పుడు ఎవరెవరినో తీసుకొని వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి మరీ పంపించేవాడు. నేను ప్రేయర్ చేసిన ప్రతిసారి అనుకుంటుంటాను, ఎవ్వ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ దొరకాలని. ఇలాంటి వాళ్ళ కోసం ఇంకా ఏవేవో ఇవ్వాలని ఉంటుంది. కానీ నా స్తోమత అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.